ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో డబ్బున్న వాళ్ళు కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వ్యవస్థను మేనేజ్ చేయడం, శాసనం ప్రభావితం చేయడం అనేది కామన్. అది రామోజీరావు గారి దగ్గర నుంచి బిగిన్ అయింది. రామోజీరావు గారు అంటే నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ. మరి రామోజీరావు గారు ఐటీ యాక్ట్ 266 ఎస్ఎస్ ప్రకారం 20,000కి మించింది ఏదైనా సరే క్యాష్ డీడీ రూపంలో ట్రాన్సాక్షన్ చేయాలి. మరి ఇవన్నీ నాకు వర్తించని చెప్పి క్యాష్తో ట్రాన్సాక్షన్ చేశారు. అట్లాగే ఆర్బీఐ యాక్ట్ 45 వైలేట్ చేశారు. ఈయన ఏంటంటే ఒక డబ్బు ఇది ఉంది, ఒక పార్టీ అండ ఉంది కాబట్టి ఆయన వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, అది ఈరోజు కొత్త కాదు. అట్లాగే గతంలో మన బాలకృష్ణ గారు కాల్పుల విషయంలో కూడా ఆయన మానసిక స్థితి సరిగా లేదని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడంతో బయటపడ్డారు. అంటే ఇండైరెక్ట్గా వ్యవస్థని, న్యాయ వ్యవస్థని తప్పుదో పట్టించారు. ఇప్పుడు అట్లాగే ఈ వల్లభనేని వంశీని కానీ లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేసే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. మీకు తెలియని నగ్న సత్యం ఏంటంటే వంశీని కానీ కొడాల నాని కానీ అరెస్ట్ చేసే సాహసం తెలుగుదేశం ప్రభుత్వం చేయదు. మరి ఎందుకు చేసింది? ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు కదా, ఎందుకు చేశారంటే మీరు మన సామాజిక వర్గం ఆ పార్టీ ఏదో చెప్పిందని మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి మీరు కామ్గా ఉండండి అనే పరిస్థితిలో ఆయన కామ్గా ఉంచారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. కాకపోతే ఏంటంటే ఈ వంశీ మీద ఉన్నటువంటి కేసు ఏంటి, వంశీయే చేపించాడు తెలుగుదేశం పార్టీ మీద దాడులు అనేది ఒక ఆరోపణ. దానికి ఆ వంశీ ద్వారా ఉన్నటువంటి అనుచరులు కానీ ఎవరైతే సోనసో 80 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఏంటన్నా నువ్వు చేయమంటే చేసాము, లేకపోతే నీ యొక్క అండతోనో లేదంటే నీ మీద అభిమానంతోనో మేము చేసాము, మమ్మల్ని రక్షించలేకపోతే ఒక నాయకుడు నీకేంటి అనేప్పటికీ వంశీ అనే వ్యక్తి ఈ సత్యవర్ధన్ అనే ఎవరైతే ఉన్నారో అతన్ని బ్లాక్మెయిల్ చేశారని లేకపోతే కోర్టుకి తీసుకొచ్చి నాకు ఏ సంబంధం లేదని చెప్పించేది ఒక ఆరోపణ. దీని మూలన తెలుగుదేశం కార్యకర్త హర్ట్ అయ్యారు. దేనికి హర్ట్ అయ్యారు? వంశీని అరెస్ట్ చేయడమా? ఏ అధికారం లేకోకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు కూడా కేసులను నీరు గార్చేస్తే అధికార పార్టీలో ఉన్న మనం ఏంటి, మనం ఆనింగోళమా, మనం ఏం చేయలేమా అనేది ఒక ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఫైర్ ఇదయ్యి ఒత్తిడి వచ్చిందనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అసలు యాక్చువల్గా అరెస్ట్ చేయాలంటే ఏంటి, అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తే అది వేరుగా ఉంటుంది, దాని పెద్ద ఇష్యూ కాదు. అట్లా అరెస్ట్ చేస్తే కార్యకర్తలు సాటిస్ఫై అవ్వరు, వెళ్ళి ఈడ్చుకొస్తే కానీ కార్యకర్తలు సాటిస్ఫై. ఇక్కడ ఏంటంటే అధికార ఏదైతే దాహం ఏదైతే ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది వైలేట్ చేశారు పోలీసులు కూడా. అది ఎప్పటికైనా రేపు కోర్టు ముందు ఇది అవుతుందా లేదా, అసలు నాయకుల కేసులు ఏది తేలవనుకోండి, వేరే విషయం మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఇక్కడ హర్ట్ అయిందంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్ట్ అయ్యారు కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయడం కోసం అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పించి యాక్చువల్గా అయితే అసలు నిజంగానే అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ చేసిన అరెస్టు వల్లభనేని వంశీనే చేయాలి. ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడకూడని మాటలను డైరెక్ట్గా అసెంబ్లీలోనే మాట్లాడటం అనేది చాలా తప్పది. దాన్ని ఖండించారా? అప్పుడు ఆయన ఖండిష్టం వేరు. అప్పుడు ఆ రోజు నిరసన తెలియజేసి చేసినట్టు అతని యొక్క మీద యాక్షన్ తీసుకున్నట్టు అది వేరుగా ఉండేది. అప్పుడు ఏ యాక్షన్ తీసుకోకుండా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన అధికారం వచ్చింది కాబట్టి ఏదైనా చేయాలి అని చెప్పి అట్టగా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పోస్టులు పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని చేయటం ఏదో రకంగా ఈ కక్ష తీసుకునే ఇది పరిణామం ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జనాల్లో క్రేజ్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది తప్పించి మామూలుగా అయితే ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నిన్న పత్తి రైతుల కోసం వచ్చాడంటే ఓకే, రైతులకి గిట్టుబాటు ధర లేదు, మీరు ఇస్తాన్న మిర్చి రైతుల కోసం మీరు ఇస్తాన్న 20,000 ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం, ఇది మాట్లాడటం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న అధికారం. కానీ ఈ అరెస్టులు వంశీ మీద గురించి ఇవన్నీ మాట్లాడటం అనేది ఆయన బయటకు వచ్చి మాట్లాడతాం అని కేవలం వీళ్ళు కల్పించిన అవకాశమే అది. అది తెగేదాకా కూడా లాక్డౌన్ అనేది ఏమాత్రం మంచిది కాదు. దానికి తగ్గట్టు భాష కూడా మారింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడు మాట్లాడిన విధంగా తోలు తీసేస్తాం, గొడ్లోడు తీసేస్తాం అనే మాట వచ్చేసింది. ఇప్పుడు కామన్గా మాట్లాడినా కానీ ఈ జనాలు అలవాటు పడిపోయారు ఆ మాస్ ఆ మాటలకి. ఇప్పుడు మామూలుగా సౌమ్యంగా మాట్లాడనుకో ఆ వీడియో వెళ్దాం, మీరు ఇంటర్వ్యూ చేసిన ఆ టైపు కొడాల నాని టైప్లో గొడ్లో తీసేస్తాం, పవన్ కళ్యాణ్ టైపు మూలం కూర్చోబెడతాం, మక్కిలు కొడతాం, ఈ టైప్ మాట్లాడారు కాబట్టి అట్లా మాట్లాడతా. కానీ ఇది మీలో చూసింది, మీలో నాయకుల లక్షణాలు ఇవి అనేది జనాలకి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఈ రకమైన వర్షన్ మార్చుకుని అది కూడా పద్ధతి కాదని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఒత్తిడి పెట్టి ఈ రకంగా ఇది చేస్తున్నారో సెక్యూరిటీ విషయం, సెక్యూరిటీ లేకోకుండా ఒక ప్రతిపక్ష నేతకి సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల తోపులాట్లాగా నేను జరిగింది అనుకోండి, మళ్ళీ ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి
ఇది చేయాలనేది ఒక దృక్పథంతో ఉన్నటువంటి తప్పించి ఒక ప్రతిపక్ష నేతకి సెక్యూరిటీ కల్పించాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదంటే ఈ అధికార ప్రభుత్వం కావాలని చేయటమే అది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు కావాలని సెక్యూరిటీ ఇవ్వకపోవడం కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కక్షపూరితంగా చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. గవర్నర్ని కలిశారు, వాళ్ళు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఎక్కడ ప్రభుత్వం నుంచి సరిగా రెస్పాండ్ రాకపోతే హోంమంత్రిని కలుస్తామని చెప్పేశారు, కేంద్ర హోంమంత్రిని. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు కావాలని చెప్పి కూటమి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కక్ష కట్టిందా అనుకోవాలా? కూటమి అనే దానికంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బయటికి రాకూడదు. ఈ మీడియాలో ప్రచారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జీరో జీరో, అసలు ఏమీ లేదు, ఇక ఇంట్లో కూర్చోబెట్టేసాం, మహా అయితే అరెస్ట్ అవుతాడమా, ఈ ప్రచారం ఎప్పుడైతే చేస్తున్నారో, ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారో జనాలు తండోపతండాలుగా బయటకు జనాలు వస్తున్నారు ఆయనకి మద్దతుగా ఏదన్నా కానీ. దీన్ని ఓర్చుకోలేక ఏదో రకంగా ఈ సెక్యూరిటీని తొలగించడమో లేదా ఇంకోటి ఒక యాజిటేషన్ లాంటిది చేసి లేకపోతే ఏదైనా తొక్కులాటలో కనుక చనిపోయి ఏదైనా చేశారనుకోండి దాన్ని ఇష్యూ చేద్దామని చెప్పేసి అంటున్నారు. జనాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు బయటికి అట్లా ఇప్పుడు రాని విధంగా అంటే ఎప్పుడూ కూడా నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుద్ది. మందు బాటిల్ మీద కూడా ఉంటుంది ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి, అది నిజం చెబుతుంది. కానీ అది పక్కన పెట్టేసి జనాలని మద్యం దాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనని ప్రజలకు దగ్గర చేశాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ప్రజలకి ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఆ ఊరు సర్పంచ్ ఎవరో తెలియదు, వార్డు మెంబర్ ఎవరో కూడా తెలియని పరిస్థితులు తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏది కావాలన్నా కానీ పరిపాలనని ప్రజల దగ్గర తీసుకొచ్చాడు. అంతకుముందు ఎలా ఉండేది, ఈ జనభూమి కమిటీలు అనేవి ఉండేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోండి మాకు రేషన్ కార్డు కావాలి, అది ఇది కావాలి, సమస్యలు వీడు మన పార్టీ కూడా కాదా, వీడు అటు ఇటుగా ఉన్నాడు ఏంటి, వాళ్ళు బేరు చేసుకొని కొంచెం లేట్ చేయటం, వీళ్ళు ఆమోదం చేయటం, ఇట్లా కొంత డ్రాగన్ అయ్యేది. అలాంటిది ఏం లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలన అనేది ప్రజల దగ్గర చేశారు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా. ఓకే. సో దాన్ని వీళ్ళు అంతకన్నా ఎక్కువ ఇస్తాము మేము సంక్షేమం కానీ ఏదైనా సరే అని చెప్పేసి వాలంటీర్లు మీకు 5,000 ఏంటి మేము 10,000 ఇస్తాము, మీరు అమ్మఒడి ఒక్కరికి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి మేము ముగ్గురికి ఇస్తాము, ఇట్లా ఎంతమంది ఉంటే అంత ఇస్తామని చెప్పేసి అమలు సాధ్యం కాని పథకాలని వీళ్ళు పెట్టి జనాల్ని మభ్యపెట్టి ఒక అబద్ధ ప్రచారాన్ని ఇచ్చేసి నమ్మించి వీళ్ళు అధికారాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి సంక్షేమ అమలు జరపడంలో సక్సెస్ అవుతానే వచ్చారు, ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి మేము ఓటేసాం కావాలని మేము తప్పు చేసాము అని చెప్పేసి ఆ యొక్క తప్పుని మేము మీకు అండగా ఉన్నామని చెప్పి తెలియపరిచే పక్కలో జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది జీర్ణించుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా ఇచ్చేయటం, మీడియాని డైవర్ట్ చేయటం, ఈ తిరుపతిలో లడ్డూలో అది కలిసింది, లేదా రాంగ్ గవర్నమెంట్ చేశాడు, లేకపోతే అదని ఇదని చెప్పేసి ఇష్యూస్ను డైవర్ట్ చేసేసి ప్రజల యొక్క మైండ్ని ఇచ్చేసే ప్రక్రియ చేపడుతున్నారు. కానీ ఈ రోజున ఒకప్పుడంటే అట్లా సాగింది, కానీ మీడియా చెప్పడం వల్ల ఈ రోజున ఎవరో కూడా ఈ ప్రభుత్వంలో లేకపోతే ఆ మీడియా చెప్తే తినే పరిస్థితులు లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి. ఓకే ఓకే. సో కానీ ఇప్పుడు కేంద్రాన్ని కలిసి ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని సానుకూల రాకపోతే కేంద్రాన్ని కలుస్తూ ఉన్నారు, వీళ్ళు కూటమిలో ఉన్నారు, బీజేపీ కూటమిలో. కేంద్రం ఏమైనా సపోర్ట్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి సంబంధించి? కేంద్రం కూడా ఎప్పుడు ఏదో సామెతను చూసారా, 2 కోతులు కొట్టుకొని అటు కోసం